కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొంది. 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చేలోపే ప్రస్తుతం ఉన్న కరువు భత్యం, డిఏ ప్రాథమిక వేతనం బేసిక్ పేలో కలిసిపోతుందా అని. ఈ చర్చలకు గల కారణాలు, ప్రభుత్వ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. 2026 జనవరి, జూన్ కాలానికి పెరగాల్సిన డిఏ 7వ వేతన సంఘం పరిధిలోకి రాదు. 8వ వేతన సంఘం తన పనిని ప్రారంభించినప్పటికీ దాని సిఫార్సులు కార్యరూపం దాల్చడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. సాధారణంగా ఏదైనా వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి కనీసం 18 నెలల సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని సమీక్షించి కేబినెట్ ఆమోదం పొంది అమలు చేయడానికి మరో 6 నెలలైనా పడుతుంది. ఈ లెక్కన చూస్తే 8వ వేతన సంఘం సిఫార్సులు 2027 చివరి కంటే ముందే అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ప్రస్తుతం డిఏ 58% చేరుకోవడంతో కొత్త పే కమిషన్ వచ్చే వరకు మధ్యంతర ఊరటగా డిఏను బేసిక్ పేలో కలపాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్పై ప్రభుత్వం తన వైఖరిని తేల్చి చెప్పింది. 2025 డిసెంబర్లో పార్లమెంట్లో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ప్రభుత్వం ఇలా పేర్కొంది. ప్రస్తుత కరువు భత్యాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. ద్రవ్యోల్బణం వల్ల కలిగే ఈ భారాన్ని తగ్గించడానికి ఏటా 2 సార్లు జనవరి, జూలై నెలలో ఇచ్చే డిఏ/డిఆర్ పెంపు సరిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం వేతన నిర్మాణంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇక 8వ వేతన సంఘం పట్ల ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా ఉద్యోగ సంఘాలు మాత్రం తమ వాదనను బలంగా వినిపిస్తున్నాయి. వారి ప్రకారం డిఏను బేసిక్ పేలో కలిపితే ప్రాథమిక వేతనం పెరుగుతుంది. దీనివల్ల అద్దె భత్యం, హెచ్ఆర్ఏ, ప్రయాణ భత్యం, టీఏ వంటి ఇతర అలవెన్సులు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లెక్కల్లో కూడా భారీ ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అందుతున్న డిఏకు పొంతన ఉండటం లేదని వారు వాదిస్తున్నారు. అలాగే డిఏ విలీనంపై చర్చ ఇదే మొదటిసారి కాదు. గతంలో 5వ వేతన సంఘం సిఫార్సుల మేరకు 2004లో 50% డిఏను బేసిక్ పేలో కలిపారు. అయితే 6వ వేతన సంఘం ఈ పద్ధతిని వ్యతిరేకించింది. డిఏను విలీనం చేస్తే ధరల సూచిక బేస్ మార్చాల్సి వస్తుందని, దానివల్ల భవిష్యత్తులో డిఏ రేటు తగ్గే ప్రమాదం ఉంటుందని వివరించింది. అప్పటి నుంచి డిఏను విలీనం చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో 8వ వేతన సంఘంలో డిఏ విలీనం జరిగే అవకాశాలు దాదాపు శూన్యం. 8వ వేతన సంఘం నివేదిక వచ్చే వరకు ఉద్యోగులు, పెన్షనర్లు 6 నెలలకు ఒకసారి పెరిగే డిఏ పైన ఆధారపడక తప్పదు. ప్రభుత్వం తన నిర్ణయంలో మార్పు చేసుకునే యోచనలో లేనట్లు కనిపిస్తుంది.